సాధిద్దాం లక్ష సంతకాల సేకరణను, సాధిద్దాం కంటోన్మెంట్ విలీనం కోసం మద్దతును, సాధిద్దాం లక్ష సంతకాల సేకరణను. We want Secunderabad Cantonment Board merger. We want Secunderabad Cantonment Board merger. We want. కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు కష్టపడి మధ్యాహ్నం తన భోజనాన్ని వదులుకొని చేసిన దీక్షను నిన్న విరమించుకున్నారని మీడియా ముఖంగా మీ అందరి ద్వారా వారు నియోజకవర్గ ప్రజలకు తెలియజేశారు. అసలు ఎందుకు చేసిండ్రు, ఎందుకు మొదలుపెట్టిండ్రు, ఎందుకు విరమించిండ్రు అనేది ఇలా నిజంగా అందరికీ కూడా ఒక ప్రశ్న ఉన్నది. దాని మీద స్పష్టత లేదు. ఎందుకంటే వారు ఫస్ట్ డే 1 ప్రకటించిన నాడు డే 1 చెప్పిన మాటలే చాలా స్పష్టంగా వినబడుతుంది. కొంచెం ఆడియో పెట్టండి. అప్పుడు ఏమని చెప్పిండ్రు అని అంటే, నేను చచ్చిపోయే వరకు దీన్ని కొనసాగిస్తాను, నేను చావనన్నా చావాలి కానీ విలీనం జరగాలి అని వారే ఆ వేదిక నుంచి వారు మాట్లాడారు. బీజేపీ మాట్లాడిన స్పీచ్లోనే ఆయన పదాలు ఒక్కొక్క డే ఒక్కొక్క స్పీచ్ తరహాలో మాట్లాడు. నేను ఇక్కడికి వెళ్ళి చావనన్నా చూస్తా కానీ విలీనం మాత్రం ఖచ్చితంగా చూస్తా, కేంద్రం విలీనాన్ని ఇవ్వాలి అనేది ఎమ్మెల్యే గారు ప్రకటించారు. మరి కేంద్రం నుంచి ఏమన్నా దాని మీద ఏమైనా స్పష్టత వచ్చిందా? కేంద్రానికి సంబంధించిన వారు ఎవరైనా మాట్లాడినరా? ఎవరు కూడా అట్లాంటి ప్రకటన చేయలేదు. ప్రకటన చేయకముందే మరి ఎందుకు విరమించినట్టు? వారే ఆ వేదిక నుంచి మాట్లాడి రకరకాల ఇంటర్వ్యూలలో పాపం కంటతడి పెట్టుకునేంత పరిస్థితి వచ్చింది. మీ నిన్న విజువల్స్ చూస్తేనే మేము పరేషాన్ అయినాం. పాపం ఒక్క మధ్యాహ్నం వినకుండా ఉంటేనే ఇంత కంటతడి పెట్టుకుంటారా ఎవరన్నా? అంత ఆకలితోని తట్టుకోలేకపోతారా? పాపం నిజంగా కూడా తట్టుకోలేకపోయినట్టున్నారు. డే 1కి డే 8కి 6 కిలోలు పెరిగిరట. అంటే పాపం మరి అంటే వాళ్ళ ఉన్న పక్కన అంచనాలు చెప్తున్నారు. డే 1కి డే 6కి మళ్ళా తర్వాత స్టేజ్ కింద ఇంకొన్ని అడిషనల్గా 3వ రోజు నుంచి తెచ్చి ఇంకా పెట్టిరట బలంగా. ఎందుకంటే వెయిట్ పెరుగుతున్నారు కాబట్టి. ఇది ఎక్కడ ఉపవాసం అని అందరు పరేషాన్ అయ్యారు. సరే పాపం కంటతడి పెట్టుకున్నారు, తిట్లు తిట్టిండ్రు, నాయకులను తిట్టిండ్రు, మరణం దాకా మాట్లాడిండ్రు. ఒక్కొక్కళ్ళు వచ్చిన వేదిక నుంచి ఒక్కొక్కళ్ళు మాట్లాడారు. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి కూడా స్పందించలేదు, కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా స్పందించలేదు. మరి ఎందుకు విరమించినట్టు అనేది ఇవాళ తీవ్రమైన ప్రశ్న. ఇవాళ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు అందరికి కూడా వాళ్ళందరి తరఫున మేము అడుగుతున్నాం. అహంకారం ఎక్కువైంది. అహంకారంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. రెండో వీడియో గెలిస్తే మంత్రి అవుతారంట. ఇప్పుడు మంత్రి కాలేదు కాబట్టి ఆయన తలకాయ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లంలా ఇవి అవి అని చెప్తున్నాడు. కానీ ఆయన 10 సంవత్సరాలు అందరికి తెలిసిందే కదా, ఎవరు లేరు లోకల్ గా. 10 ఇయర్స్ నేను ఎవరాపుతున్నాయండి, ఎవరు ఆపేవాళ్ళ? ఇప్పుడు అప్పుడు సాధగాలే కాబట్టి చేసుకోలే. ఇప్పుడు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ప్రతిసారి ఆయనకు అందరు చెప్తూ గెలిస్తే మంత్రి అవుతారంట. ఇది పబ్లిక్ అజెండా, ఆయన పర్సనల్ అజెండా. ఎప్పుడైతే ఓట్ వేయండో ఆయన ప్రతిసారి ఆయనకు అందరు చెప్తూ గెలిస్తే మంత్రి అవుతారంట. ఇప్పుడు మంత్రి కాలేదు కాబట్టి ఆయన తలకాయ కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లంలా ఇవి అవి అని చెప్తున్నాడు. కానీ ఆయన 10 సంవత్సరాలు అందరికి తెలిసిందే కదా, ఎవరు లేరు లోకల్ గా. 10 ఇయర్స్ నేను ఎవరాపుతున్నాయండి, ఎవరు ఆపేవాళ్ళ? మొదటిసారి ఫస్ట్ ఇయర్ గెలిచిన నువ్వే ఎవరు ఆపుతున్నారు వాడిని? మతి భ్రమించింది ఏంది మాటలు? ఇవాళ వారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి దాని తర్వాత నువ్వు ఇది మొదలుపెట్టినవు. ఫస్ట్ శాంతి ర్యాలీ మొదలైంది. అప్పటి వరకు నువ్వేం సపోర్ట్ చేయలే. నామినేటెడ్ పదవి విషయం మీద కొన్ని రోజుల నుంచే నడుస్తున్నది. బీజేపీ వాళ్ళ మధ్యలో కుములాటలు నడుస్తున్నాయి. అప్పటి వరకు నువ్వు బయటికి రాలేదు కదా. మరి శాంతి ర్యాలీ విషయం మీద నీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కదా. అసలు ఎందుకు శాంతి ర్యాలీ విషయం మీద ఎందుకు వచ్చింది? నువ్వు అంటున్నావు 10 సంవత్సరాల నుంచి కాలేదని. 10 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్కి డిస్టర్బెన్స్ రాలే. ఏనాడు ఇట్లా
300 వార్డులు డివిజన్లని కలిపి కార్పొరేషన్ ఏమవుతుంది, హైదరాబాద్ అవుతుందా, సైబరాబాద్ అవుతుందా, మల్కాజ్గిరి అవుతుందా, ఇవాళ వరకు కూడా ఎవరికి కూడా తెలియదు. ఈ 300 ఏం చేస్తారు, 3 ముక్కలు అవుతుందా, ఒకటే ముక్క జంబో అవుతుందా, సికింద్రాబాద్ పరిస్థితి ఏంటిది ఎవరికేం తెలియదు. వారి ప్రజల కోసం ఈ సికింద్రాబాద్ కోసం మాట్లాడారు. అదే సికింద్రాబాద్ పేరే మనకు కూడా ఉన్నది కదా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అని. మాట్లాడడంలో తప్పేమున్నది? వారికి సపోర్ట్ చేయడం కాగా మీరు మర్యాద లేకుండా మీరు మాట్లాడి, దీంతోనే అర్థమైంది మీకు అహంకారం ఎక్కువైపోయింది అని. మీ మాటల్లో ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని ఏది పడితే అది మీరు మాట్లాడుతూ ఉంటే, అందుకే ఇవాళ మీకు ప్రజా సపోర్ట్ రాలేదు. మొదటి రోజు 65 మంది, రెండో రోజు 52 మంది, మూడో రోజు 55 మంది, ఒక ముగ్గురు ఆడారు 55 మంది. మూడో రోజు మేము ప్రెస్ మీట్ పెట్టి ఏంది అసలు వస్తలేరు అని అనేసరికి అప్పుడు లీడర్లను అందరినీ పిలుచుకొని నాలుగో రోజు 116 మంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలోనే బీజేపీకి స్పష్టత ఉన్నది. బీజేపీకి చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పేసారు. ఇప్పుడు కాదు, గతంలో రామకృష్ణ గారు కంటోన్మెంట్ బోర్డులో ఉన్నప్పుడే వారి స్టాండ్ చెప్పేసిండ్రు. ఆనాడు వారు చెప్పింది ఏంటి, కంటోన్మెంట్ విలీనం విషయం మీద వారు వ్యతిరేకమని చెప్పినారు. మీడియా స్టేట్మెంట్స్ ఉన్నాయి. దాన్నే ఇవాళ మళ్ళీ ఈటల రాజేందర్ గారిని అడిగాను. ఈటల రాజేందర్ గారిని నాకు తెలిసి మొన్న మీడియా సమావేశంలో స్పెసిఫిక్గా స్పష్టంగా కంటోన్మెంట్ బోర్డు విలీనం కార్పొరేషన్లో మీ స్టాండ్ ఏంటిది అని చెప్తే వారేమని చెప్పారు సమాధానం, కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది అంటే దానికి సేమ్ బీజేపీ స్టాండ్ అన్నట్టే కదా. ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఆర్ ఇక్కడ ఉన్న స్థానిక కంటోన్మెంట్ బీజేపీ మరియు బీజేపీ ఎంపీ గారు వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది వారు చెప్పకనే చెప్పారు. వారి స్టేట్మెంట్ కొంచెం రాజేందర్ గారికి పెట్టండి. ఎందుకంటే 5 ఏళ్ళు అయింది సభ్యులుగా ఎన్నికలు పాలక మండలి వల్ల పొద్దుంటుంది లేకుంటే ఇబ్బందులు ఉంటాయని వేరే సర్పంచ్ ప్రజలు మిత్రులు పంపిణీ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే సంఘంలో జీవిత కాలంలో ఉంటుంది, ఈ పట్టుదల ఉండదు, లేకపోతే కాంక్రీట్ మారిపోతుంది. సిరిగడానికి కంటంలో వ్యతిరేకినప్పుడు అక్కడేమో వడగాలు వస్తూ ఉంటాయి, ఇక్కడ చల్లగాలు వస్తూ ఉంది, గొడుగు సిబ్బంది తక్కువ ఉంటుంది. ఈ 20-30 రోజులు ఏ కారణం చేయగలిగి ఈత ప్రచారం చేస్తూ ఉంటుంది కూడా వారు మాట్లాడినప్పుడు కంటోన్మెంట్ విలీనాన్ని కోరుకుంటున్న దాని గురించి ఎక్కడన్నా సమర్థిస్తూ మాట్లాడిర్రా? వారిని సూటిగా అడిగితే వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, దేని కారణం వల్ల వ్యతిరేకిస్తున్నారు అని చెప్పారు. కానీ ఈ కారణం వల్ల కావాలనే వాళ్ళు ఉన్నారు, ఈ కారణాలు ఉన్నాయని ఒక్క కారణం అనే చెప్పిర్రా? చేతులు దులుపుకున్నాడు కానీ ఆ క్లారిటీ లేదు. ఈటల రాజేందర్ గారు ఒక ప్రశ్న వేసారు, ఇలా కంటోన్మెంట్ ప్రజలకు ఒక ప్రశ్న వేసారు, ఆ సమాధానం చెప్పే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఈటల రాజేందర్ గారు ఏమన్నారు అంటే కంటోన్మెంట్లో వ్యతిరేకిస్తున్నారు మర్జర్ని అని అన్నారు. రామకృష్ణ గారు లేకపోతే ఇంకో నామినేటెడ్ మెంబరో XYZ ఎవరు వ్యతిరేకిస్తున్నారో మాకు తెలియదు. కానీ ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు బీజేపీ దగ్గర ఏమైనా లెక్కున్నదా? ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు కంటోన్మెంట్లో విలీనాన్ని అని ఈటల రాజేందర్ గారు చెప్పగలుగుతారా? చెప్పలేరు. కానీ ఎంతమంది కంటోన్మెంట్ విలీనానికి మద్దతు ఇస్తారో దాన్ని ఇవాళ సమీకరించడానికి మేము ఇవాళ కార్యక్రమం తీసుకుంటున్నాం. అదే 1,00,000 సంతకాల సేకరణ. 1,00,000 సంతకాల సేకరణ మేము ఇవాళ కార్యక్రమం చేపడుతున్నాం. ఏం చేస్తాం ఈ 1,00,000 సంతకాల సేకరణ? ఈ 1,00,000 సంతకాల సేకరణను రాహుల్ గాంధీ గారికి పంపిస్తాం. ఈటల రాజేందర్ గారికి దగ్గరుండి మేమే ఒక ట్రక్కులో ఆ లోడ్ అన్నీ కూడా తీసుకొని పోయి ఈటల రాజేందర్ గారికి చూపెడతాం. ఇగోండి కంటోన్మెంట్ బోర్డు కార్పొరేషన్లోకి విలీనానికి 1,00,000 మంది మద్దతు ఇవాళ దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. 1,00,000 ఫాములుగా ఇవాళ అన్నీ కూడా వీటిని రేపటి నుంచి కార్యక్రమం ఇవాళ నుంచే దీన్ని లాంచ్ చేస్తున్నాం. తొలి సంతకం కేటీఆర్ గారి దగ్గర తీసుకుంటాం. కారణం ఏంటంటే బీజేపీ స్టాండ్ ఏందో చెప్పేసింది. బీజేపీ ఎంపీ గారు దీని మీద సపోర్టివ్గా లేరు, ఈటల రాజేందర్ గారు లేరని మాకు అర్థమైపోయింది. సో బీజేపీది మేము టైం వేస్ట్ చేసుకోం.
కాంగ్రెస్ ఎమ్మెల్యే గారేమో వారి పాపం వారి సొంత రాష్ట్ర క్యాబినెట్ సపోర్ట్ కూడా లేదు, మంత్రి సపోర్ట్ కూడా కాంగ్రెస్కి లేదు, కానీ మాకు సపోర్ట్ ఉన్నది. మాకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మొదటి నుంచి విలీనం కోసం మాట్లాడే వ్యక్తి, ఓ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు, మరీ ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయంలో నీళ్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, బస్తీ దవాఖానాలు కానివ్వండి, టిమ్స్ ఆసుపత్రి కానివ్వండి, వాటినన్నిటినీ ఇంక్లూడింగ్ ఫ్లైఓవర్లు కానివ్వండి, అది శంకుస్థాపన నుంచి అవి శాంక్షన్ అయ్యి అవి నిర్మాణాలు అయ్యే చేపించిన వ్యక్తి కేటీఆర్ గారు. కాబట్టి ఈ కార్యక్రమానికి మొదలు ఈ రోజు నుంచే తొలి సంతకం కేటీఆర్ గారు ఇవాళ దీనికి పెడుతుంది. దీక్ష విలీనం కోసం డిమాండ్ ఎవరి నుంచి రావాలి? డిమాండ్ ఇది ఎక్కడికి రీచ్ కావాలి? కేంద్రం నుంచి రీచ్ కావాలి, లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాలి. మళ్ళీ ఏమని చెప్తాడు? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంది. ఎందుకంటే కేంద్రం విలీనం చేపట్టాలంటే ఇక్కడున్న XYZ ఆస్తుల మధ్యలో ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ అయినా లేకపోతే రేపు ఎక్సిషన్ అయినా కార్పొరేషన్లో కలవాలన్నా ఎవరితో డిస్కస్ చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వంతోనే డిస్కస్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని ఎట్లా చెప్తావు? మెదడు నెత్తిలుందా మోకాళ్ళుందా? అసలు లేనే లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం కాబట్టే మేము అడిగింది రాష్ట్ర మంత్రి ఎవరన్నా రావాలి ఇక్కడికి అని. రాష్ట్ర మంత్రి కూడా నీకు సపోర్ట్ లేదు. ఒక రాష్ట్ర మంత్రి కూడా ఇక్కడికి రాలేదు, వీడియో పంపించేసారు ఇన్ఛార్జ్ మంత్రి గారు. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఒకే ఒక ఎమ్మెల్యే వాళ్ళకు కంటోన్మెంట్లో వాళ్ళకి ఇప్పుడు ఉంటే సరే అక్కడ కూడా ఉన్నారు, కానీ ఇక్కడైతే ఈ అంశంలో ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే నువ్వు కనీసం ఒక 5 నిమిషాలు ఒక రాష్ట్ర మంత్రిని తెచ్చుకోకముందే మళ్ళా ఏమని చెప్తాడు? లేదు దానికి కవరింగ్ ఏంటిదంటే లేదు నేను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను పిలుచుకోలేదు అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నాయకులే కదా. పదవులు లేనోళ్ళు, పదవులు పోయినోళ్ళు, లేకుంటే ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు వచ్చిండ్రు. వచ్చిన ఆయన ఒక ఎంపీ వచ్చిండు, రాజ్యసభ ఎంపీ వచ్చిండు. ఆయన ఘనకార్యం ఏందో ముందే చెప్పినాం. ఆయన ముందు కూడా కంటోన్మెంట్ గురించి పార్లమెంట్లో మాట్లాడలేదు, ఆయన చెప్పిన నిధులు కూడా ఏమి ఇవ్వలేదు. సో ఇవాళ సాధించింది ఏంటిది? గాంధీ గారిని బద్నాం చేయడం తప్ప. గాంధీ గారు ఏనాడు ఒట్టి లంచ్ వదులుకొని దీక్షలు చేపట్లే. గాంధీ గారు ఎప్పుడైనా దీక్ష కూర్చుంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. అది స్వదేశీ మూవ్మెంట్ కోసమైనా దాన్ని మార్చ్ అయినా వాళ్ళు వాళ్ళ నిర్ణయాలను తీసుకున్నారు. తలోక్యం నాయకత్వానికి వాళ్ళందరికీ కూడా పంపిస్తాం. ఇవాళ నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడతాం. దీంతోనిగా బీజేపీ వాళ్ళు ఇంకోసారి ఎంత సపోర్ట్ ఉంది అని అంటే 1,00,000 సపోర్ట్ ఉంది అని వాళ్ళ అందరం కూడా నేను కంటోన్మెంట్ నాయకులందరినీ కూడా కోరుతున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, వారి కుల సంఘాలు కానివ్వండి, జర్నలిస్టులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, కాలనీ వాళ్ళు కానివ్వండి, దీని మీద చర్చ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకు కావాలి అనేది కూడా మాకు తెలుసు. ఎందుకంటే రాజకీయం అనేది కొందరు వ్యక్తుల చేతుల్లో ఉండొద్దు, జోకర్ల చేతుల్లో అస్సలు ఉండొద్దు. వాళ్ళే నిర్ణయాలు తీసుకొని వాళ్ళే నిర్ణయాలు వెనక్కి తీసుకొని అలాంటి వ్యక్తుల చేతుల్లో ఉండొద్దు. సో దీని మీద చర్చ జరగాల్సిందే, మంచిది. సో ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నా మీద ఎవరైనా కోపం ఉంటే ఈ ప్రోగ్రామ్ని అడ్డుపడకండి. అది మా వాళ్ళైనా బయటి వాళ్ళైనా దీన్ని రాజకీయ కార్యక్రమంగా చూడకండి. దీన్ని కంటోన్మెంట్ శ్రేయస్సు కోసం అందరూ కలిసికట్టుగా వచ్చి వాళ్ళతో సాధ్యమైనంత 1 సంతకమా 10 సంతకాల 100 సంతకాల ఇందులో ఎక్కడ కూడా ఒకటి చెప్తున్నాను, మా పార్టీ రంగు ఉండదు, మా పార్టీ కండువా ఉండదు, ఇది ప్లేన్, మా పేరు కూడా ఉండదు. ఇది రేపటి దినం మేమని కాదు, రేపు ఎవ్వరు ఎన్నికల్లో పోటీ చేసినా, ఎవ్వరు ఒక సంఘం పెట్టుకున్నా, రానున్న రోజుల్లో తరతరాలు కంటోన్మెంట్ విలీనం కోసం ఎంతమంది సపోర్ట్ ఉన్నారు అని చెప్పడానికి ఒక ఆధారం 1,00,000 మంది ఉన్నారు. ఇది ఆ 1,00,000 మంది చేసిన సంఖ్య ఇది. అది చెప్పడానికి, ఆ పునాదులు వేయడానికే ఇవాళ కాంక్రీట్గా ఈ పని మొదలెట్టుకున్నాం. చాలా ఆటంకాలు వస్తాయి ఉన్నది, దీన్ని మేము ముందుకు టీకప్ చేసుకొని పోతాం. ఎందుకంటే కేంద్రం ఈటల రాజేందర్ గారు హామీ ఇవ్వలేదు, మోసం చేశారు. వారి స్టేట్మెంట్ చాలా క్లియర్గా ఉన్నది, వారు విలీనానికి వ్యతిరేకం.